నా పేరు శ్రీను. లేదు తర్వాత పడ్డదు. నేను ఇంటర్లో ఉంటే మా అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆమె వండించుకోలేదు. ఇక అమ్మాయి ఆఫర్ పెట్టా, ఒప్పుకుంటావా లేదా యాక్సిడ్ వస్తుంటావా? ఇక అమ్మాయి వండితాను ఒప్పుకోలేదు, యాసిడ్ వస్తుంది. ఆ అవమానం భరించుకోక చనిపోయింది. అమ్మాయి చనిపోయిన స్ప్రే కూడా కావాలి. ఇక నీకు కూడా ఆఫర్ ఇస్తున్నాం, ఆలోచించి పో. మిస్ అయిపోయింది అమ్మాయి. సరే తల్లి, నువ్వు చదువుకుంటూ ఉండు, తినడానికి ఏమైనా చేసి పెడతా. వాడికి లొంగిపోలేదా చచ్చిపోని బెదిరిస్తున్నాడు. నువ్వు బాధని మీకు పంచుకోవాలని ఉంది, కానీ ఇక్కడ నా చదువుని పంచుకొని ఈ పరిస్థితిని పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కంప్లైంట్ చేద్దామంటే అమ్మో, నా జీవితంతో పాటు మీ పరువు మర్యాదలు కూడా పోతాయని భయపేస్తుంది నాకు. దాని వారితో కానీ అసమర్థురాలిగా మారిపోయానమ్మా. రోడ్డు మీదకి వెళ్ళాలంటే కూడా చాలా భయంగా ఉందమ్మా. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో మరో దారుణం. ఒకే యువతిపై ముగ్గురు యువకుల అత్యాచారం. అక్కడ పెట్రోల్ పోసి శరీరాన్ని అతి కిరాతకంగా కాల్చేశారు. అలా జరగదు. ఇంకెన్ని అంకెలు దేవుడా, ఇంకెన్ని అగైతారు. ఆడవారికి పుట్టి నొప్పులు భరించే శక్తి ఉన్నంత మాత్రాన మమ్మల్ని ఈ చీకటి కోణంలోకి నెట్టేస్తారా? మేము మీలాగే మనుషులమే కదా. ఇంకెంతమంది జీవితాలు ఇలాంటి కిరాతకుల చేతుల్లో వాళ్ళు కూడా నాలాగే భయభ్రాంతులకు గురై ముందుకు వెళ్ళకుండా ఆగిపోయారు, లేక ధైర్యంతో ఎదుర్కొంటున్నారు. అయిందమ్మా, 2 రోజుల నుండి గమనిస్తున్నాను. లేదమ్మా, నాతో చెప్పుకోవడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నావా తల్లి? సరే, ఇలా రా. ఒక్కసారిగా నేను అర్థం చేసుకోగలనమ్మా. ప్రతి ఆడపిల్ల తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంది. నేను కూడా నీ వయసులో నుండే కదమ్మా వచ్చింది. నువ్వు వెళ్లే ప్రతి చోటు నేను గాని, మీ నాన్న గాని, మీ అన్నయ్య గాని నీకు తోడుగా ఉండలేదు. నువ్వే ప్రతి పరిస్థితిని ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాలి తల్లి. మన దేశంలో ఎంతో మంది స్త్రీలు తన కాళ్లపై నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఝాన్సీ లక్ష్మీబాయి తన భర్తని కోల్పోయినప్పటికీ తన పిల్లాడి
ఈ రోజు నిన్ను అంతం చేసి ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని నా సొంతం చేసుకుంటాడు. నన్ను అంతం చేసి ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని నీ అదుపులోకి తీసుకోవాలనుకున్న నీ అప్పటి బుద్ధి చూస్తే బాబు తమాషాగా ఉంది. దేవా, ఈ కొద్ది క్షణాలలో నా తమాషని కాదు, ఈ కాకతీయ సామ్రాజ్య అంతాన్ని నీ కళ్ళతో చూడు. నేను యుద్ధం చేయబోయేది ఒక గడ్డి కొరకతోనా? ఇది ఎంత హాస్యకరమైన సన్నివేశం ఇది. మహాదేవ, అసలు మీరు ఉన్న నీ దురహంకారాన్ని ఇదే యుద్ధ భూమిలో నా ఈ న్యాయకర్తంతో సంహరించదా? రా, తలపడు. సరిపోదు మహాదేవ, ఈ రాణి రుద్రమణి అంతం చేయాలంటే బలమైన ఆయుధాలు కానీ సైన్యం కానీ కావాలి. రా. ఇదే కదా అని చాలా తక్కువ అంచనా వేశావు మహాదేవ. గడ్డి పలికే కదా అని నాలో ఉన్న రాజనీతిని అనుమానించావు. ఇప్పుడు నా ఆగ్రహానికి ఆవులయ్యో. ఈ గణపతి లేని పుత్రిక రాణి రుద్రమదేవి ఉన్నంత వరకు ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని ఇలాంటి ముక్కుల చేతుల్లో రాణినను. దేవో తెలుగు మాత. And you are just you are not capable to fight with us. Better surrender to us and give your kingdom. ఓరి ఆంగ్లేయుడా, నా పతి మరణిస్తే ఈ స్త్రీ ఝాన్సీకి నా భారతదేశాన్ని నీలాంటి మూర్ఖుల నుంచి కాపాడడానికి జరుగుతుంది. We will wage a war on your kingdom. నువ్వు యుద్ధం చేసేయండి, నేనే నీ పైగా నా భారతదేశాన్ని దోచుకుంటూ భారత ప్రజలను బానిసలు చేసి నీకు నేను జరగబోయే యుద్ధం తరువాత నా దేశాన్ని తలుచుకుంటే క్షమాపణలు పట్టేలా చేస్తా. నా ప్రాణం కోసం నా యుద్ధం నిర్మించబోడు. నాలోని నెత్తరుతో అంతా ఉపయోగమంటుంది. నా నా బిడ్డ సాక్షిగా చెప్తున్నా. విముక్తి కలిగిస్తా. Please look for evil. Don't kill me. I beg you. ఒరే ఆంగ్లేయుడా, స్త్రీయే కదా అని ఆలస్య భావంతో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ స్త్రీయే నిన్ను ఓడించింది. ఈ స్త్రీయే నిన్ను బలహీనుని చేసి ముందరలేలా చేసింది. స్త్రీల గుండెల్లో పెట్టుకొని చూసుకోవడము తెలుసు, కళ్ళ గుండెల్లో కట్టి దూకడము తెలుసు. నమో భారత్ మాత. నీ ప్రశ్నలు ఎవ్వరో బదులువరుగా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలోని తరుముతుంటే అల్లరిగా, ఆ గాలో లేదు తెలియదంటే చెల్లెలుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడు తననే తనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనందా. ఏంటా ఆలోచించేది? మీలాంటి వాళ్ళ చేతుల్లో బందీ అవ్వడం ఏంటా అని ఆలోచించాలా?
కనిపించగా సహమంటూ వాళ్ళ